హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మహేష్ అగ్రికల్చర్. ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే నారుమడిలో మొలక తడి ఎలా తీయాలి, నీరంతా బయటికి ఎలా వదిలేయాలి అనే విషయంపై మాట్లాడదాం ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ని చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఏం చేశానంటే నీళ్లు తొందరగా వెళ్ళిపోవడానికి నారు చుట్టూ ఉన్న వరాలను అయితే 4 గన్లు అయితే పెట్టిన ఫ్రెండ్స్. 4 గన్లు పెద్దగా పెట్టిన వాటర్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయిన తర్వాత నారు చుట్టూ 4 మూలలు ఈ విధంగా కాల్వ చేసుకోవాలి. మనం ఎక్కడైతే మొలక వెళ్తామో ఆ మొలక చుట్టూ మాత్రం తప్పకుండా కాలువ అనేది చేసుకోవాలి. కాలువ చేసుకున్న తర్వాత ఆ కాలువ చేసుకున్న మట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ పీలుపు అనేది కొంచెం మందంగా వేసుకోవాలి. మరీ పెద్దది కాకుండా కొంచెం మందంగా వేసుకుంటే మనకు ఉపయోగం ఏంటంటే సడన్గా మనకి వర్షం పడుతుంది. వర్షం పడితే ఈ మనం సగం వరం ఇట్లా వేసుకున్నాం కదా పీలుపు, ఆ పీల్పులో నీళ్ళని అయితే స్టోరేజ్ చేసుకోవాలి. నీళ్ళని స్టోరేజ్ చేసుకుంటే సడన్గా వర్షం వచ్చినా కానీ ఈ మొలకలోకి ఆ వాటర్ని మనం పెట్టుకుంటే మన మొలకకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ మొలక కూడా కొద్దిగా ఆరినట్టయితే అందులోకి వెళ్ళి పెట్టుకోవచ్చు సడన్గా. మన టైంకి ఒకవేళ కరెంటు ఉంటుంది ఉండదు. అందుకే ఇలా సగం మడిలో వాటర్ని అయితే స్టోరేజ్ చేసుకోవాలి. మంచిగా నిండా స్టోరేజ్ చేసుకొని ఏమన్నా అందులోకి నీళ్ళు వచ్చిన నీళ్ళు ఈ కాలువల ద్వారా బయటికి వెళ్ళిపోయేటట్టు కాలువలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా నారు చుట్టూ మంచిగా ఒక రెండు బెత్తల లోతు అయితే తీసుకొని కాలువలు అయితే మంచిగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాలువలు అయితే చుట్టూ చేసిన తర్వాత ఈ విధంగా చేసిన 4 మూలలు ఆ గన్లకి వదిలిపెట్టాలి. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ గన్లు అయితే చేసినామో ఈ కాలువలు చేసుకుంటూ వచ్చి ఆ కాలువలో కలిపేస్తే అవి బయటికి వెళ్ళిపోతాయి. ఈ విధంగా మనం నారుమడిలో ఈ పీలుపులు పెట్టుకోవడం వల్ల మొలక అనేది మంచిగా వస్తుంది. ఎక్కడ మొలక అనేది చావకుండా ఒక్క మొలక గింజ కూడా వేస్ట్ అవ్వకుండా మంచిగా నారు పడుతుంది. మనం అదే ఇలా చేసుకోకుండా అలాగే వదిలేసాం అనుకో, పదునున్న కాడ వాటర్ ఉన్న కాడ అక్కడంతా మొలక మురిగిపోయి వాసన వచ్చి ఆ మొలక చనిపోవడానికైతే ఆస్కారం ఉంటుంది. ఈ విధంగానైతే నేను చేసిన ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఈ కాలువలు చేసిన తర్వాత కూడా కొన్ని వాటర్ అయితే వెళ్ళలేదు. కొన్ని వాటర్ అయితే వెళ్ళకుంటే ఏం చేసిన అంటే ఒక కట్టెకు మనము గేగులు అంటాం కదా ఫ్రెండ్స్, తాటికాయలు, ఆ తాటికాయ గేగుది ఆ కట్టెకు కట్టేసి ఈ విధంగా ఎక్కడెక్కడైతే గుంటలున్న దగ్గర చిన్నగా దాని సహాయంతో చిన్నగా ఒక పిల్ల కాలువలు అనేవి చేసుకున్నా. పిల్ల కాలువలు చేసుకోవడం వల్ల ఆ కాలువలకి వెళ్ళి అక్కడ ఉన్న వాటరు నెమ్మదిగా బయటికి వచ్చేసి మంచిగా అక్కడ పదును అనేది లేకుండా క్లీన్గా ఆరిపోతుంది. అలా ఆరిపోవడం వల్ల అక్కడ ఉన్న మొలకంతా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అది అలాగే ఉందనుకోండి ఫ్రెండ్స్, అక్కడ ఉన్న ఆ వాటర్లో ఉన్న మొలకంతా చనిపోయి అక్కడ ఉన్న విత్తనాలన్నీ వేస్ట్ అయిపోతాయి. ఈ విధంగానైతే నేను మొలకతాడి తీసుకున్నాను ఫ్రెండ్స్. మొలకతాడి తీసుకున్నా చూడండి ఫ్రెండ్స్, లాస్ట్కు ఏ విధంగా వచ్చిందో. ఎక్కడ ఒక్క చుక్క లేకుండా శుభ్రంగా అన్ని వాటర్ అయితే ఈ విధంగా వెళ్ళిపోతున్నాయి. మధ్యలోకి వెళ్ళి కూడా కాలువలు అయితే తీసుకున్నా. ఇక ప్లేస్ లేని దగ్గర పిల్ల కాలువలు తీసుకున్న ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? కరెక్ట్గా చేసినా చేయలేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.